నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. వివాదాస్పదంగా మారిన భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారం కొలిక్కి రాకముందే అధికారులు మరో తప్పిదానికి పాల్పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గురుకొండ గ్రామానికి చెందిన కుర్వ లక్ష్మమ్మ పేరిట గ్రామ శివారులో 130 నెంబర్ సర్వేలో 20 గుంటల భూమి ఉండగా లక్ష్మమ్మకు 6 కుమారులున్నారు. కొన్ని నెలల క్రితం లక్ష్మమ్మ చనిపోగా ఎంఆర్ఓ ఆఫీస్ అధికారులతో కలిసి చిన్న కుమారుడు బీరప్ప 20 గుంటల భూమిని తన పేరు మీదకి మార్పించుకున్నాడు. ఆ పేరు కృష్ణ, మా అమ్మ పేరు మీద 6 ఎకరాల భూమి ఉండే ఊరాంచు ల్యాండు. అయితే తమ్ముడు ఎవరు లేకుండా తమ్ముడు పోయి అమ్మ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. మమ్మల్ని అడగకుండానే పట్ట చేసుకున్నాడు. పట్ట చేసుకున్నా ఎందుకు పట్ట చేసుకున్నాను మళ్ళీ పోయి అడిగితే మళ్ళీ ఎంఆర్ఓ సార్ ఉండి మీకు చేస్తాము, మీకు ఏం నెల్లు పెట్టకుండా అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పి మాట్లాడాడు. మళ్ళీ 2 నెలలు జరిపిండు. 2 నెలలు జరిపి మళ్ళీ పిల్లలు నంపిండు. నాయనని 9 పిల్లలు నంపి మళ్ళీ నాయన పూర్తి చేసిండు. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా విరసత్ చేశారని, తమకు న్యాయం జరగకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు దేవరకద్ర తహసీల్దార్ ఆఫీసులో చాలా వెలుగు చూశాయి. గతంలో బస్వాయిపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ భూమిని వేరొకరి పేరు మీద మార్చారు. ప్రభుత్వాలు మారినా దేవరకద్ర ఎంఆర్ఓ ఆఫీస్ అధికారులు మారటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం చేస్తామన్నారు? ఎవరు చెప్పిండు? మోసం చేసి నేను ఒకటే కొడుకున్నా అని చెప్పి అలా ఎస్ఐ కాగితం పంపించారు. ఆ ఎస్ఐ ఇప్పుడు కానిస్టేబుల్ ఇచ్చి పంపించకపోతుంటే మళ్ళీ మార్పులు చేస్తే మళ్ళీ చేస్తున్నారు. ఏం సమస్య ఏంది సార్? ఫస్ట్ మీ సమస్య ఏంది? సమస్య తర్వాత మా అమ్మాయి మీద 20 గుంటల భూమి ఉండే. ఆ 20 గుంటల భూమి మీద మా అమ్మ సాగున అది ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఒకటి పట్ట చేసుకున్నాడు చిన్నోడు. ఎవరు చేసిండ్రు? ఆ శివరాజ్ సార్ చేసినా ఎవరు చేసిండు? ఎంఆర్ఓ చేసిండు. మరి మీరు అడిగలేరా? మాకు తెలియదు. తెలిసిన ఇంతవరకు తీసుకొచ్చిండు. మా డాక్యుమెంట్ రైటర్ మాకు తెలియదు కాబట్టి ఆయన నమ్మకంతో కూడా మేము ఈ సార్ చెప్పినట్లు ఉన్నాం. కానీ ఇంకా ఎవరు చేసిరో వాళ్ళ చెప్పిన మాటలతో చేసిరా, వాళ్ళకి ఏమైనా ఇచ్చిరా ఏం చేసినా కానీ ఇక వాళ్ళు ఎట్లా చేసిరో తెలియదు మాకు. మేము 5 మందిమి ఇక్కడ ఉన్నాము. పాత ఇంటి కాడ చిన్న తమ్ముడు ఉన్నాడు. అంటే పెద్ద మూత అతలిది ఇతని నడుపుతామింది. ఇది 3వ ఆయనది, అతను 4వ ఆయనది. మొత్తం 5 మందిమి ఇక్కడనే ఉన్నాం. ఇది కొని 26 సంవత్సరం అవుతుంది. మామూలుగా పిలిచి లొల్లేం పెట్టకూడదు, బెదమంతులకు ఇట్లా ఏం లేదు, నేను వాడిని పిలిచి మీది మీకు చేపిస్తే వరదలకు చేస్తా అని మాకు చెప్పిండు. ఇవాళ రేపు దినం గడిపిండు. వాడు దొరకలేదని ఒకసారి కానిస్టేబుల్ పంపిస్తే దొరకలేదని, ఇంటికాడ ఎవరు లేరని ఒకసారి చెప్పిండు. ఇట్లా దినం గడిపి లాస్ట్కు మళ్ళీ నాయనని పిలిచి అప్పటిదప్పునే మరి ఇంకా ఎట్లా చేసారో వాడిని అప్పటిదప్పునే ఒక అరగంటలనే వాని మా తమిళపేట ఉన్నది నాయన మీద ఎక్కించారు.